హాయ్ అండి. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా షర్బత్‌ని చేసుకుందాం. దానికోసం కర్బూజాని తీసుకొని ఇలా పీసెస్‌లా చేసుకోవాలి. అలా చేసుకున్న పీసెస్‌ని ఇలా బ్లెండర్ జార్‌లో ఏసుకొని బ్లెండ్ చేసుకోవాలి మనం ప్యూరీలాగా. ఇలా బ్లెండ్ అయిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు వేయాలి. ఈ పాలు కొద్దిగా మరిగాక మనం దాంట్లోని కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ కస్టర్డ్ని పాలతో కలిపి లిక్విడ్ లా పెట్టుకున్నాను. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను అనమాట నేను. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక మరుగు రానివ్వాలి. అలాగే ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పంచదార కూడా వేయాలి. 3 స్పూన్స్ కానీ 4 కానీ వేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు మనం. ఇది ఒకసారి కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉంచుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న కస్టర్డ్ దాంట్లోని ఇందాక బ్లెండ్ చేసుకున్న కర్బూజా ప్యూరిని కూడా వేసుకున్నాను. అలాగే ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా 2 కప్స్ వేసుకుంటాను. ఇలా వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇక్కడ మనం షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ ఇందాక వేసుకున్నాం కదా, అది చాలాపోతే ఇక్కడ మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ నాకు తక్కువ అనిపించింది, సో నేను ఇక్కడ మళ్ళీ షుగర్ వేసుకుంటున్నాను. అంతేనండి, ఇది చాలా ఈజీగా అయిపోయే షర్బత్ ఇది. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగండి. మీ హాట్ సమ్మర్లో ఎంతో కూల్గా ఉండి ఈ కర్బూజా షర్బత్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకొని ఇంట్లోని మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు సర్వ్ చేసుకోవడానికి, కూల్గా ఉంటుంది. ఇంకా నేనైతే దీంట్లోని కొన్ని కర్బూజా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా వేసుకోండి. ఆ గ్లాస్లో కొన్ని కర్బూజా ముక్కలు సపరేట్ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. అంతేనండి, మన కర్బూజా షర్బత్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.